పద్మమ్మ ఆ మాట చెప్పాక కుట్టి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి, ఇప్పుడు నేను నా అమ్మని ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు జీవన పెళ్లి నుండి తప్పించుకొని వెళ్ళిపోయిందంటే అక్కడ ఆదిత్య గారు పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక సునంద గారు అయితే మాత్రం ఇప్పుడు అమ్మని ఎలాగైనా సరే శిక్షిస్తారు. అంటే అమ్మకి ఇప్పుడు శిక్ష పడుతుందా? జీవన ఎందుకు ఇలా చేసింది? ఇందమ్మ జీవన కలిసి ఈ పని చేసినట్టుగా ఉన్నారు. ఇప్పుడు అమ్మ శిక్షను అనుభవిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి జ్యోతినైతే ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక జ్యోతమ్మకి చేతికి బెయిల్ పెడితే జ్యోతమ్మ కోర్టులోని ప్రొడ్యూస్ చేసి జ్యోతమ్మకి శిక్ష పడుతుంది. ఇక జీవితాంతం జ్యోతమ్మ శిక్ష పడి అనుభవిస్తే అమ్మో నేను మాత్రం దానిని భరించలేను. జ్యోతమ్మ శిక్షను అనుభవిస్తే నాకు శిక్ష అనుభవించినట్టుగా కాదా? నన్ను కన్న రుణం నేను తీర్చుకోవాలి అని అంటే ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోవాలి. జ్యోతమ్మని ఎలాగైనా సరే నేను కాపాడుకోవాలి. ఇప్పుడు నా పెళ్లి ముంగట ఉంది. కానీ నా పెళ్లి గురించి నేను మర్చిపోయి నేను జ్యోతమ్మ గురించి ఆలోచించాలి. ఏంది శివయ్య ఇది ఇలాంటి పరీక్ష పెట్టావు అంటే ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. ఇప్పుడు అప్పుడు చిన్నప్పుడు జ్యోతమ్మను కాపాడుకోవడం కోసం నేను జీవన కాదని జీవనని ఎలా ముందుకు రప్పించానో ఇప్పుడు మళ్ళీ అదే జ్యోతమ్మను కాపాడుకోవడానికి ఈ జీవన వెళ్ళిపోతే ఆ జీవన ప్లేస్లో నేను ఉండాలి కదా. అంటే ఇప్పుడు నేను విశాల్ గారిని మానేసి ఆదిత్య గారిని పెళ్లి చేసుకుంటే ఆ సునంద గారు కేసుని వెనక్కి తీసుకుంటారు కదా. జీవన ప్లేస్లో నేను వెళ్ళి సునంద గారి కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడి ఆదిత్య గారిని నేను పెళ్లి చేసుకుంటాను అంటాను. దానికి సునంద గారు ఏమంటారో చూస్తాను. ఎలాగైనా సరే ఈ అమ్మ నాన్న బాధపడినా సరే నా కన్న తల్లి రుణం నేను తీర్చుకుంటాను. ఎన్ని నిందలైనా సరే నేను భరిస్తాను అని చెప్పి కుట్టి అయితే బాధపడుతూ ఇప్పుడు ఎలాగైనా సునంద గారి దగ్గరికి వెళ్తానని చెప్పి కుట్టి అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.